నాతో పాటు నా టెక్ అడ్వైజర్ ఉన్నారు. ఓకే. ఆయన కూడా నా కాలేజే. ఓకే. సో, ఆయన పిల్లలు వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు మాట. ఓకే. సో, అది ఎప్పుడైనా మేము ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుంటాం. పక్కన హోంవర్క్ చేపిస్తా ఉంటే ఇలా చూసి ఇది నా కోసమే తయారు చేపిస్తున్నట్టున్నారు అని అనుకోని చాలా బాధపడేవాళ్ళు మాట. ఎందుకంటే మేము చెప్తా ఉండేవాళ్ళం ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని. ఇది ప్రోడక్ట్‌ని అర్థం చేసుకోవటానికి గురించి ఒక బ్రిడ్జింగ్ జనరేషన్ అన్నా కదా! మా అమ్మ నాన్నకి అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మా మమ్మీ గానీ, డ్యాడీ గానీ వాళ్ళు కూడా రియల్ లైఫ్‌లో ఉన్నారు. ఠీకే. కి ఎందుకంటే వాళ్ళకి కూడా ఎడిక్షన్ అనలేము. కానీ వాళ్ళకి టైమ్ పాస్ అది. అచ్చా! ఓకే. ఆళ్ళేంటంటే ఇప్పుడు ఇంట్లో ముందు కాలంలో ఏంటంటే ఇంటి ఎదురుగా గడపలో కూర్చుంటే ఎవరో ఒకళ్ళు రోడ్లో మాట్లాడుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు. టైం స్పెండ్ అయ్యేది. కానీ ఈ మధ్య అది లేదు. ఫోన్లో మాట్లాడుకోవటం, మా అమ్మ అయితే వాళ్ళ అక్క చెల్లెలతో మాట్లాడుకోవటం, రిలేటివ్స్‌తో మాట్లాడుకోవటం. నాన్నైతే ఏదైనా పని చేసుకోవటం. సో, అయి కూడా ఏంటంటే ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు అందులో చేయకుండా ఇట్స్ ఈజీ. కన్వీనియన్స్ కదా! మొబైల్ ఉండటం వల్ల పర్సనలైజ్డ్ పెద్ద సూపర్ కంప్యూటర్ చేతిలో ఉన్నట్టు. ఈజీనెస్ వల్ల అది కన్వీనియన్స్ వల్ల అందులోకి వెళ్తారన్నమాట. సో, యాజ్ ఫర్ యువర్ కజిన్ మా సీనియర్ సిటిజన్స్‌కి అర్థం కాల ప్రొడక్ట్. కానీ పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇది మాకు కావాలి అన్నారు. ఇంక్లూడింగ్ మా సీనియర్స్ ఇన్ ద కాలేజ్. నువ్వు ఇది ఇస్తే నేను అందరికంటే ముందు నేనే కొంటాను బాబు అనే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఠీకే. దాని తర్వాత పిల్లలకి ఇట్ ఈస్ బేసికలీ వాళ్ళు ఏంటంటే ఇది వస్తే వాళ్ళ ఫ్రీడమ్ తక్కువైద్దని వాళ్ళు ఎప్పుడు దాన్ని అంత అప్రిషియేట్ చేయరు. ఎగ్జాక్ట్‌లీ.